నేను క్యారెక్టర్ ఉన్నోన్ని, నా క్యారెక్టర్ గురించి ప్రపంచానికి అందరికీ తెలుసు, క్యారెక్టర్ విషయంలో నాకు నేషనల్ అవార్డు ఇవ్వాలి అని ఏతుల మాటలు మాట్లాడతావుగా కడియం సిఆరి. సిగ్గు అనిపిస్తలేదా మీకు నిజంగా? అన్నమే తింటారా మీరు? పొద్దు పొద్దున ఇంకేమైనా తింటారా? పార్టీ మారలేదని చెప్పుకుంటానవా? నీ బిడ్డకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ప్రకటించింది. టికెట్ ప్రకటించినాక ఏం చేసినావు? కావ్య గారిని కాంగ్రెస్ నుండి లోక్సభలో అదే వరంగల్ స్థానానికి పోటీ చేయించినావు. ఆమెకు పోయి ప్రచారం చేసినావు. 100 కోట్లకు ఆశపడి క్యారెక్టర్ చంపుకుంటేవి. బిడ్డ ఎంపీ సీట్ కోసం క్యారెక్టర్ చంపుకుంటేవి. మళ్ళీ నేను క్యారెక్టర్ ఉన్నానని మాట్లాడుతున్నావు. కడియం శ్రీహరి గారు, మీ కథ ఒడిచింది. స్టేషన్ కనుపూర్లో నీ కథ ఒడిచింది, అయిపోయింది. కానీ నీ కేల్ కథం, ఇక నీ దుకాణమే బంద్ అయిపోయింది స్టేషన్ కనుపూర్లో. ఇప్పుడు క్యారెక్టర్ నువ్వు జర ప్రజల్లోకి వచ్చి మాట్లాడు. జర ధర్మసాగర్లో మొన్న నువ్వు వస్తే ఎంతమంది వచ్చిండ్రు? మా ధర్మసాగర్లో నువ్వు మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చిండ్రు? పట్టుమని 100 మంది కూడా లేరు. గది నీ క్యారెక్టర్, అర్థం చేసుకో. ఇన్ని రోజులు నిజంగా నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడితే, మీడియా లేని సమయంలో, సోషల్ మీడియా లేని సమయంలో నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడితే నిజమే అనుకున్నారేమో. ఇది డిజిటల్ యుగం. ఇది నిన్ను మించిన దిగజారుడు తనం, నిన్ను మించిన క్యారెక్టర్ లేని తనం ఎక్కర్లేదు.